మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేటితో 2 రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఇవాళ 2 రాష్ట్రాల్లో చివరి రోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీల స్థానానికి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలతో పాటు నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ కోసం ఇవాల్టితో నామినేషన్ల గడువు ముగియనుంది. ఇప్పటి వరకు ఈ స్థానాల కోసం మొత్తం 85 నామినేషన్లు దాఖలయ్యాయి. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి 17 మంది 23 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. రేపటి నుంచి నామినేషన్లను అధికారులు పరిశీలించనున్నారు. ఈ నెల 13తో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. ఈ నెల 23న ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మరోవైపు ఏపీలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల గడువు ఇవాల్టితో ముగియనుంది. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్ల ఘట్టం ఇవాళ ముగియనుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పటి వరకు 22 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎన్డీఏ తరపున టీడీపీ నేత రాజశేఖర్, పీడీఎఫ్ తరపున వీరరాఘవులు పోటీ పడుతున్నారు. ఇండిపెండెంట్ గా మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు సుధీర్ పోటీ పడుతున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తరపున ఆలపాటి రాజా, పీడీఎఫ్ తరపున లక్ష్మణ్ రావు పోటీ పడుతున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో ఏపీ నుంచి మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు. అలాగే తెలంగాణకు సంబంధించి మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు. ముందుగా విజయ్ చంద్రన్, ఇవాల్టితో నామినేషన్ల గడువు ముగియనున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి? దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ మీకు అందుతున్నాయి? ఆంధ్రప్రదేశ్లో 2 పట్టభద్రుల ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అంటే ఈ రోజు దానికి సంబంధించినటువంటి చివరి రోజు కావడంతో ఈ రోజు ఎక్కువగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఈ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఈ రోజు నామినేషన్లు పరిశీలిస్తే కనుక మరి ఎక్కువగా దాఖలయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో ఇప్పటి వరకు 22 నామినేషన్లు దాఖలు కావడం జరిగింది. అయితే కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించిన నామినేషన్లు అయితే ఇప్పటి వరకు చాలా తక్కువగానే పడ్డాయని చెప్పొచ్చు. ఇప్పటి వరకు 11 నామినేషన్లు మాత్రమే దాఖలు కావడం జరిగింది. ఈ రోజు కొంత మేరకైతే కనుక వాటిలో పురోగతి కనిపించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఈ ఎన్నికలకు సంబంధించి మనం ప్రధానంగా పరిశీలిస్తే కనుక ఈ రోజు నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుండగా తర్వాత విత్డ్రాకి సంబంధించి ఈ నెల 13వ తేదీన విత్డ్రా ఉంటుంది. అలాగే పోలింగ్ ఈ నెల 27వ తేదీన ఉంటుంది. తర్వాత ఈ మార్చి 3వ తేదీన ఈ కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. ఈ ఎన్నికలకు సంబంధించి మనం ఒకసారి పరిశీలిస్తే కనుక ఉభయ గోదావరి జిల్లాల్లో పోటీ మటుకు ఉధృతంగా ఉందని చెప్పొచ్చు. ఎన్డీఏ తరఫున అంటే టీడీపీ అభ్యర్థి రాజశేఖర్ పోటీ పడుతుండగా పీడీఎఫ్ తరఫున వీరరాఘవులు పోటీ పడడం జరుగుతోంది. వీరితో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థిగా మాజీ ఎంపీ హర్షకుమార్ ఆయన కాంగ్రెస్ నేత అయినప్పటికీ కూడాను వాళ్ళ కుమారుడు సుధీర్ ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుంది. ఈ ప్రధాన పోటీ ఈ రాజశేఖర్, వీరరాఘవుల మధ్య ఉన్నప్పటికీ కూడాను సుధీర్ భారీగా ఓట్లు చీలుస్తాడనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతోంది. అయితే కృష్ణా, గుంటూరుకు సంబంధించినటువంటి దాంట్లో చూస్తే ఎన్డీఏ తరఫున తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజా పోటీ పడుతూ ఉన్నాడు. పీడీఎఫ్ తరఫున ఎమ్మెల్సీగా ఉన్నటువంటి లక్ష్మణ్ రావు ఆయన పోటీ పడడం జరుగుతూ ఉంది. వీరిద్దరి మధ్య కూడా పోటీ చాలా తీవ్రంగా ఉందని చెప్పచ్చు. ఎందుకంటే అధికార పక్షం నుంచి ఆలపాటి రాజా పోటీ పడుతుండగా గతంలో ఎమ్మెల్సీగా చేసడంతో పాటు అటు ఉపాధ్యాయులు అయితేనేమి తర్వాత పట్టభద్రులు అయితేనేమి మంచి పట్టున్నటువంటి నేతగా లక్ష్మణరావు ఉన్నాడు. ఆయన కమ్యూనిస్టు పార్టీకి చెందినటువంటి నేత కావడము తర్వాత ఉపాధ్యాయ సంఘాలందరికీ కూడాను ఆయనకు మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో వీరిద్దరి మధ్య పోటీ కూడా చాలా బలంగా ఉందని చెప్పొచ్చు. ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల అయితే కనుక ఉత్కంఠభరితంగా పోటాపోటీగా ఉన్నాయని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్. ఇది ఏపీలో నెలకొన్న పరిస్థితి. మరోవైపు తెలంగాణలో సిచ్యుయేషన్ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు. కరుణాకర్, ఇవాళ నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు కావడంతో ఇప్పటి వరకు ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి? తెలంగాణలో మొత్తం 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ
కొనసాగుతోంది. ఈ రోజుతో నామినేషన్ల గడువు చివరి తేదీ కావడంతో ఈరోజు భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యే అవకాశం కనిపిస్తోంది. మొత్తం 3 ఎమ్మెల్సీ స్థానాలు చూసినట్లయితే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరుగుతుంది. ఒకటి పట్టభద్రులు, 2 టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక. ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఇప్పటివరకు దాదాపు 85 సెట్ల నామినేషన్లు దాఖలైనట్టు ఈసీ చెప్తోంది. ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి దాదాపు 17 మంది 23 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్టు తెలుస్తుంది. మొన్న సెకండ్ శనివారం నిన్న ఆదివారం కావడంతో 2 రోజులు నామినేషన్లు లేవు. ఈరోజు చివరి తేదీ కావడంతో భారీ ఎత్తున అందులోనూ ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులంతా కూడా ఈరోజు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు భారీ స్థాయిలో నామినేషన్లు దాఖలైన తర్వాత రేపు నామినేషన్లను ఈసీ పరిశీలిస్తోంది. ఈ నెల 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి తేదీగా ఉంది. ఇక ఈ నెల 27న ఈ ఎమ్మెల్సీ 3 స్థానాలకు సంబంధించిన పోలింగ్ జరుగుతోంది. వచ్చే నెల మార్చి 3న ఈ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్స్ వెలువడతాయి. ఈసారి అంటే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బ్యాలెట్ పేపర్ ద్వారా ప్రాధాన్యత క్రమంలో ఓటింగ్ జరుగుతుంది కాబట్టి ఎన్నికల సంఘం కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది. పోలింగ్ నుంచి మొదలు పెడితే కౌంటింగ్ వరకు కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి అందరికీ కూడా పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చే పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. హరీష్. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.